ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికాలో మునుపెన్నడూ చూడని మార్పు తీసుకొచ్చామని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో స్వర్ణయుగం నడుస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లను సుప్రీంకోర్టు రద్దు చేయడం విచారకరమన్న ట్రంప్ ప్రత్యామ్నాయ మార్గాల్లో వాటిని కొనసాగిస్తామని సంకేతాలిచ్చారు. అమెరికా ప్రజల ప్రయోజనాలే తనకు ముఖ్యమన్న ఆయన అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్కు మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ అణ్వాయుధ తయారీని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ యూనియన్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుదీర్ఘంగా ప్రసంగించారు. రికార్డు స్థాయిలో 108 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్ దేశీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తాను రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపానని పాతపాటే పాడారు. ఈ సందర్భంగా భారత పాక్ ఉద్రిక్తతల గురించి ప్రస్తావించిన ట్రంప్ తాను జోక్యం చేసుకోకపోతే 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని పాక్ ప్రధాని చెప్పారని వ్యాఖ్యానించారు. భారత పాక్ ఉద్రిక్తతల గురించి గతంలోనూ పలుమార్లు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపకపోతే 200% టారిఫ్లు విధిస్తానంటూ ఆ 2 దేశాలను తాను బెదిరించానని అన్నారు. అందువల్లే ఉద్రిక్తతలు ఆగిపోయాయని ప్రచారం చేసుకున్నారు. 9వ యుద్ధమైన రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలను కూడా తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. 2 దేశాల్లో ప్రతి నెల 25,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వివరించారు. 4 ఏళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చేదే కాదన్నారు. ఇదే సమయంలో ఇరాన్కు హెచ్చరికలు పంపారు. తాను శాంతిని కోరుకుంటున్నానని చెప్పిన ట్రంప్ అమెరికాకు ముప్పు తలపడితే మాత్రం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోనని తేల్చి చెప్పారు. The killing and slaughter between Russia and Ukraine, where 25,000 soldiers are dying each and every month. Think of that, 25,000 soldiers are dying a month. A war which would have never happened if I were president, would have never happened. As president, I will make peace wherever I can, but I will never hesitate to confront threats to America wherever we must. That's why in a breakthrough operation last June, the United States military obliterated Iran's nuclear weapons program with an attack on Iranian soil known as Operation Midnight Hammer. ప్రపంచ దేశాలపై విధిస్తున్న టారిఫ్ల అంశాన్ని ప్రస్తావించిన ట్రంప్ ఆధునిక ఆదాయపు పన్ను వ్యవస్థను భర్తీ చేయడానికి టారిఫ్లు విధించినట్లు తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాలు అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. కోర్టు రూలింగ్ వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాల్లో టారిఫ్లు కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాలు ట్రేడ్ డీల్ కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. I used these tariffs, took in hundreds of billions of dollars to make great deals for our country, both economically and on a national security basis. Everything was working well. Countries that were ripping us off for decades are now paying us hundreds of billions of dollars. They were ripping us so badly, you all know that. Everybody knows it. Even the Democrats know it. They just don't want to say it. And yet these countries are now happy, and so are we. We made deals. The deals are all done. And they're happy. They're not making money like they used to, but we're making a lot of money. There was no inflation, tremendous growth, and the big story was how Donald Trump called the economy correctly, and 22 Nobel Prize winners in economics didn't. They got it totally wrong. They got it really wrong. And then just 4 days ago, an unfortunate ruling from the United States Supreme Court, it just came down. It came down. Very unfortunate ruling. But the good news is that almost all countries and corporations want to keep the deal that they already made. అమెరికా గతంలో కంటే బలంగా, మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేని విధంగా పరుగులు పెడుతోందన్న ఆయన రానున్న రోజుల్లో దేశాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. అమెరికాకు ఇది స్వర్ణయుగమని ట్రంప్ వ్యాఖ్యానించారు. 3వసారి కూడా అధ్యక్షుడు కావాలన్న ఆశను ప్రస్తావించిన ట్రంప్ కానీ ఎన్నో వింతలు జరిగాయంటూ 2020 అధ్యక్ష ఎన్నికల గురించి ప్రస్తావించారు. నాటి అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒకరు 2 సార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టగలరు. కానీ ట్రంప్ మాత్రం గతంలో కూడా 3వసారి అధ్యక్ష బాధ్యతల గురించి మాట్లాడారు.